దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినాన్న మరి మీ అందరితో కలిసి మరి సంపూర్ణ సేవా సమర్పణ కొరకు ఈ రీతిగా నిలబడడానికి దేవుడు నన్ను నిలబెట్టినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నేను ఎలా రక్షించబడ్డాను, ఎలా దేవుని యొక్క పరిచర్ని ప్రారంభించాను, ఎలా కొనసాగించాను, ఇప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం నా పట్ల ఏమైందని కొన్ని విషయాలు మరి క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ చాలామందికి ఇక్కడున్న వారికి నా సాక్ష్యం తెలుసు. మాది అన్య కుటుంబంలో నుంచి నేను రక్షించబడ్డాను. మరి ఒకప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, మేము హనుమాన్ జంక్షన్లో సీతారాంపురం అనే గ్రామంలో ఉండేవారం. మేము వ్యవసాయం చేసేవారం. మాకు అప్పుడుండే పరిస్థితి మరి చక్కగా పొలాలు ఉండేవి, మంచిగా ఆర్థికంగా కొంచెం బాగానే ఉండేవాళ్ళం, అన్ని విషయాల్లో చాలా సంతోషంగానే ఉండేవాళ్ళం. కానీ మాలో దేవుడు లేడు. మా నాన్నమ్మ గారు అప్పటికే ప్రభువుని తెలుసుకున్నారు. ఆమె నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి బహుశా తెలుసుకుని ఉంటారు. నాకు బాల్య దినాల నుంచే కూడా ఆమె ప్రభువుని వెంబడించారు. కానీ మా కుటుంబంలో ఎవ్వరు కూడా దేవునిని తెలుసుకోలేదు. అయితే మరి ఆ దినాల్లో అట్లా ఉంటున్నప్పుడు మా కుటుంబం మీద ఒక భయంకరమైన శాపం ఏలుబడి చేస్తూ ఉండేది. ఏంటంటే, మరి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోవడానికి ముందు ప్రతి మంగళవారము మాకున్న పశువుల్లో కోళ్ళు ఒక్కొక్కటి చనిపోతూ ఉండేవి. ఆ తర్వాత ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మా నాన్నగారు మరి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఆరోగ్యం పాడైపోవడం, ఆమె కూడా చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళింది. అయితే మరి మేము అప్పటికి దేవుణ్ణి అంగీకరించలేదు. ఆయా ప్రాంతాలు తిరిగాం. మరి ఇలా భయంకరంగా కంటిన్యూస్గా ఏదో ఒకటి జరుగుతూ ఉందంటే మరి అందరూ ఏం చేస్తారో మేము కూడా అదే చేసాం. చాలామంది దగ్గరికి వెళ్ళాం. ఏమైంది మా కుటుంబానికంటే, మీకు చేతపడి చేశారన్నారు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు చేతపడి చేశారు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు అది చెప్తున్నారు. చాలామంది దగ్గరికి వెళ్ళి సరే వాళ్ళు ఏమంటారంటే, ఇన్ని వేలు ఖర్చు అవుతాయి, మేము దానికి శాంతి చేస్తాం, అప్పుడు మీకేం కాదని చెప్పి చాలామంది చెప్పారు. అలా చాలా దగ్గర శాంతులు చేయించారు. చేయించిన తర్వాత కూడా ఇంకొకరు ఎవరి దగ్గరికి వెళ్ళి చూపిస్తే మీ కుటుంబం మీదకి మరణము ఏలుబడి చేస్తుంది, మీకు శాపం ఉంది అని ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా మరణ పడకల మీద ఉంది. అంతకుముందు మా నాన్నమ్మ గారు చెప్పేవాళ్ళు, మనం దేవుని నమ్ముకోవాలని చెప్పినా మేము ఎవరం కూడా వినేవాళ్ళం కాదు, మేము ఎవరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళం కాదు. అయితే ఆమె కూడా మరణ పడకల మీద ఉండే సమయంలో చాలా హాస్పిటల్స్ తిప్పితే డాక్టర్లు అందరూ ఏమన్నారంటే, నీకేం అంతా బాగానే ఉందమ్మా, నీకేం ప్రాబ్లం లేదన్నారు. కానీ లేవలేని పరిస్థితిలో ఉంది, చనిపోయే పరిస్థితి, అసలు పని చేసుకోలేని పరిస్థితి. మా అమ్మ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మేమందరూ మా బంధువుల ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. నేను ఒక దగ్గర, మా అన్నయ్య ఒక దగ్గర ఉండి, మరి మా బంధువులు వాళ్ళ ఇళ్ళల్లో మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని చదివిస్తా వాళ్ళు ఉండేవాళ్ళు. మా నాన్నగారు లేరు, అమ్మకు దూరంగా ఉన్నాం, వాళ్ళు వీళ్ళ ఇళ్ళల్లో ఉంటా ఉన్నాం. అయితే ఆ టైంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఆమె ఇక్కడికి మరలా విజయవాడ వచ్చే టైంకి ప్రభువుని తెలుసుకొని వచ్చింది. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను నీకు తల్లిగా ఉన్నాను అంటే అది యేసయ్య నన్ను రక్షించాడు, మరి దేవుని నేను తెలుసుకున్నాను, ఆయనే స్వస్థపరిచాడు అని చెప్పి ఆమెను ప్రభుని అంగీకరించింది. అప్పటి నుంచి మాకు చెప్తా ఉంటే నాకు అసలు యేసుక్రీస్తు అంటేనే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే క్రైస్తవులకి ఏమున్నాయిరా బాబు పండగలు, మాకు చూడు ఎన్ని పండుగలు ఉన్నాయో, మాకు పద్దాక పండుగలు వస్తాయి, చాలా సంతోషిస్తూ ఉంటాం. క్రైస్తవులకు ఉన్నది ఒక క్రిస్మసే, అందులో కూడా వాళ్ళు వెళ్ళేది ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. కానీ అందులో ఏముండదని నా బాల్య దినాల్లో అనుకుంటూ ఉండేవాడిని. మరి మా అమ్మ చెప్తుంటే మరి ఏదో చెప్తున్నారు కాబట్టి వింటూ ఉండేవాడిని. మరి సున్నం బట్టీల సెంటర్ వచ్చేసాం. సున్నం బట్టీల సెంటర్ వచ్చినప్పుడు మా అమ్మ ఇళ్లల్లో పని చేస్తా మమ్మల్ని చదివిస్తూ ఉండేది. అప్పుడు చెప్తుంది సండే స్కూల్కి వెళ్ళాలి అని. అప్పటికి మేము 50 పేరు హౌస్కి అమ్మ వస్తూ ఉండేది. మరి నేను వచ్చేవాడిని కాదు. మరి నా స్నేహితుడి ద్వారా మేము ఇక్కడ ఇంట్లో ఉన్నాం, ఒక తాటాకి ఇంట్లో అద్దెకున్నాం. మరి నా స్నేహితుడితో పాటు సండే స్కూల్కి రావడం జరిగింది. ఆ టైంలో సండే స్కూల్కి వచ్చి మానేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. అదేంటంటే ఏదైనా డ్రామా వేయాలి, మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కాలి, చిన్న డ్రామా వేయాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అప్పుడు
క్రిస్మస్ టైం వచ్చింది. సండే స్కూల్ టీచర్లు మా అక్క వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకొని, వాసు ఉండేవాడు కదా, డ్రామాలో ఒక స్క్రిప్ట్ ఇద్దాం పిలవండి అనగానే మరి మా ఫ్రెండ్స్ వచ్చి మీకు సండే స్కూల్లో అక్కోళ్ళు నేను రమ్మంటున్నారు, నీకు డ్రామా ఇస్తారన్నప్పుడు నేను చాలా సంతోషంగా డ్రామా కోసం సండే స్కూల్కి రావడం జరిగింది. సండే స్కూల్కి రావడం, ఆ చిన్న క్యారెక్టర్ నాకు భట్టుడు క్యారెక్టర్ ఇచ్చారు, ఒకే ఒక్క డైలాగ్, చిన్న డైలాగ్, దానికోసం ఎంతో సంతోషపడిపోయి నేను మరి చర్చికి రావడం జరిగింది. అక్కడి నుంచి దేవుడు నాతో మాట్లాడడం మరి ప్రారంభించాడు. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఏంటో నేను తెలుసుకున్నాను, దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాను. మరి అప్పటి నుంచి నాకు ఇంకా వ్యతిరేకతలు మొదలైనవి. మరి మా అమ్మ చర్చికి వస్తుంది, నేను చర్చికి వస్తున్నాను. నేను మరి కొన్ని కార్యక్రమాలకి నేను అటెండ్ అవ్వకపోవడాన్ని బట్టి, కొన్ని పరిస్థితుల్లో కుటుంబానికి నేను పార్టిసిపేట్ చేయకపోవడాన్ని బట్టి వారందరూ కూడా నాకు నువ్వు వెళ్ళొద్దు, మనకు సంబంధించింది కాదు, నువ్వు వెళ్తే కనుక మాతో నీకు ఇంకా సంబంధం లేదని మరి మా బంధువుల్లో చాలామంది వద్దని చాలా చెప్పారు. ఎంత చెప్పినా కూడా నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, నాకు నా దేవుడు కావాలి, నాకు బంధువులు ఉన్నా లేకపోయినా నా దేవుడు కావాలని మరి ఆ రోజు నిర్ణయం తీసుకొని నేను దేవునితో ముందు కొనసాగడం 2011 సంవత్సరంలో మరి ఇక్కడ నేను రక్షించబడడం జరిగింది. మరి ఆ రోజున సండే స్కూల్లో నేను తెలుసుకున్న మాటలు, తర్వాత వాక్యంలో ఎదిగిన విధానాన్ని బట్టి నేను యేసుక్రీస్తుని 2011 సంవత్సరంలో మరి నా సొంత రక్షకునిగా అంగీకరించానండి. మరి మారు మనసు పొందిన దినాన్ని నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్య చేయాలని, మరి ముందు కొనసాగాలని, ఇంకా దేవునిలో ఉండాలని, ఇట్లా నా ప్రాణము ఎంతో ఆశగొంటున్నది. దేవుడు నాతో పదే పరిచర్య చేయాలని చెప్తా ఉన్నాడు. అయితే దీనికంటే నేను నా చదువుకున్న దినాలు కావచ్చు, నా బాల్య దినాలు కావచ్చు, ఎలా అయిపోయిందంటే మా నాన్నగారు లేని పరిస్థితిలో మరి నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు ఆర్థికంగా మా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఇప్పటికి కూడా మరి ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, కానీ మా ఇంట్లో కూడా తెలియదు. నేను విశాలందరిలో మరి నిమ్మతోట సెంటర్లో మరి ఐస్లు అమ్మే ఇది ఉండేది, చిన్నది బాక్స్ పెట్టుకొని ఐస్లను అమ్ముకుంటా, ఒంటిపూట స్కూల్ అయినప్పుడు మధ్యాహ్నం నుంచి ఐస్లు అమ్ముకుంటా ఉండేవాడిని. మధ్యాహ్నం అంతా ఐస్లు అమ్మి 150-100 రూపాయలు రోజు అంతా సంపాదించేవాడిని, అవి ఇంట్లో వచ్చేవాడిని. అలాగే తర్వాత పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో మరి కుటుంబ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా అట్లా వెళ్తూ ఉంటే, మేము పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో స్టాల్స్ పెడితే నైట్ టైం అక్కడికి వెళ్ళి మీ స్టాల్స్లో ఏమన్నా మాకు వర్క్ ఉందా అని చెప్పి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. మరి చాలా భయంకరంగా ఆర్థికంగా నలిగిపోతున్న పరిస్థితులండి. అంతకుముందు అన్న ఇల్లు పోయింది, మా అప్పులు తీర్చడానికి వాటన్నిటిని వదిలేసాం. మరి అంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. కాలేజ్ చదువుకున్న దినాల్లో కూడా నేను నైట్ డ్యూటీస్ నూజివీడు సీడ్స్ అనే ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీస్ చేసేవాడిని. నైట్ అంతా మిషనరీ వర్క్, పత్తి విత్తనాల దగ్గర వర్క్ చేసి నేను అక్కడ చదువుకోవడం, ఇవన్నీ అక్కడ అదే టైంలో కూడా మరి దేవుడు నాతో మాట్లాడడం, మరి అక్కడ దేవుని యొక్క పరిచర్య ప్రారంభించడం జరిగింది. నూజివీడు ప్రాంతంలో కాలేజ్లో, నేను చదువుకున్న కాలేజ్లో నేను దేవుని యొక్క సువార్తను ప్రారంభించడం జరిగింది. 2013 సంవత్సరంలో నేను అక్కడ యవనస్తుల మధ్య పరిచర్య ప్రారంభించాను. ప్రతిరోజు ప్రార్థన పెట్టేవాడిని అండి. ప్రతిరోజు 40 మంది, 50 మంది, 60 మంది, చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. మరి ఆదివారం ఆరాధన ప్రారంభించడం జరిగింది. మరి ఒక ఆదివారం, మొట్టమొదటి ఆదివారం, అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాదాపు ఒక 70 మంది యవనస్తులు ఉన్నారు. ఒక డ్రాయింగ్ హాల్లో పెట్టాను. నేను వాక్యం చెప్తా ఉన్నాను, వారు అందరూ వింటా ఉన్నారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు. వాక్యం చెప్తుంటే వాళ్ళు ఒక పక్కన ఏడుస్తున్నారు. వాళ్ళకి నేను బోధిస్తా, ఇంకో పక్క నేను ఏడుస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు అక్కడ ఎంత బలమైన కార్యాలు జరిగించాడంటే అక్కడ చాలామంది యవనస్తులు రక్షించబడ్డారు. ఈ రోజున వారు బయటికి వెళ్ళి మరి మంచి చదువుకొని జాబ్స్లో సెటిల్ అయ్యి ఇది నన్ను కొంతమంది యవనస్తులు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. ఎంతోమంది యవనస్తులు ఆ దినాన్ని అక్కడ చేస్తున్న పరిచర్యలో రక్షించబడ్డారు. తర్వాత వెంకటాద్రిపురంలో అదే ప్రాంతంలో సండే స్కూల్ ప్రారంభించడం, మరి ఆరాధన ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి జంక్షన్లో మరి మేము ఏ ప్రాంతాన్ని అయితే వదిలిపెట్టొచ్చామో ఆ ప్రాంతంలో దేవుడు సువార్తకి మమ్మల్ని పిలిచాడు. మరి అక్కడికి వెళ్ళి సువార్త ప్రారంభించడం, మరి అక్కడ కూడా మరి కొన్ని కుటుంబాలు దేవునిలోకి రావడం, వారు కూడా బలపరచబడడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మరి మాకు నేనేమైనా ట్రైనింగ్ చేశానా, ఎక్కడికైనా వెళ్ళి చదువుకున్నానా, మరి ఎలా వాక్యం చెప్పగలుగుతున్నాను, ఎలా ఆ దేవుడు నన్ను నడిపించిన ప్రతి స్థలం దగ్గరికి వెళ్ళి నిలబడగలుగుతున్నానంటే, మరి నేను నా చిన్నప్పటి నుంచి, నేను రక్షించబడిన నాటి నుంచి
నేను మన ఆకునూరు కానీ, చిలుకూరు కానీ, లేదా బట్ల పనిమర కానీ, ఇట్లా మన బ్రాంచ్ చర్చెస్ ఏమున్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా సేవకులతో తిరిగాను. ఇక్కడున్న సేవకులందరితో కూడా నేను సహకారంగా వెళ్ళి నేను వారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మరి ప్రాముఖ్యంగా నేను ఎక్కువ కాలం జబ్దయ్యన్న నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు ఏదో ఒక ఊరు వెళ్ళేవాళ్ళం, మరి రోజు వెళ్ళేవాళ్ళం, రోజు వచ్చేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని, ఇలా అన్నీ కూడా చక్కగా జరుగుతుంది. నేను ఎన్నో అనుభవాలు మన సంఘాల్లో, పరిచర్యల్లో నేను ఎన్నో నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదండి, మరి నా ఆత్మీయ తండ్రి, నేను ఈ లోకంలో నేను తండ్రిని కోల్పోయినప్పటికీ ఒకానొక టైంలో నేను రక్షణ పొంది మరి బాప్తీసానికి సిద్ధపడుతున్నప్పుడు అయ్యగారు నన్ను పిలిచి నాకు క్లాత్స్ ఇచ్చి ఈ బట్టలను కుట్టించుకోమని చెప్పారండి. నాకు అప్పుడు నిజంగా నా తండ్రి ఉంటే నన్ను నిజంగా ఇంతగానే ప్రేమగా చూసుకునేవారు కదా అని చెప్పి, మరి చాలా పరిస్థితులు మా కుటుంబాల్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. చాలా పరిస్థితులు వచ్చినప్పటికీ మరి ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, మరి అమ్మగారు ఆంటీ కూడా మేము పరిచయం చేస్తున్నప్పుడు మా ఇంట్లో తెలియదు నేను పరిచయం చేస్తున్నప్పుడు మరి అక్కడికి సరుకులు పంపించేవాళ్ళు, అక్కోళ్ళు, అన్నయ్య వాళ్ళు, వీళ్ళందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలండి. కొంతమంది కొట్టడానికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎన్నో ఇబ్బందులు, ఆర్థికంగా చాలా నలిగిపోయిన పరిస్థితులు. ఎప్పుడు కూడా నేను ప్రభువుని వదిలిపెట్టలేదు. దేవుని పరిచయంలో ముందు కొనసాగుతూనే ఉన్నాను. ప్రార్థనకి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండే కాదు. ఎవరు నొక్కల్ని అన్న ఒక 50 రూపాయలు ఉంటే అని ఒక 100 రూపాయలు ఎలాగోలా పోగేసుకొని ఇక్కడి నుంచి చూడు వెళ్తా ఉండేవాడిని. ఆదివారం నా యొక్క ఆహారం ఏంటంటే 10 రూపాయలు మిగిలేయి, ఒక 2 సమోసాలు, ఒకటి సాయంత్రం 4ంటికి 5ంటికి బంగ్లా దగ్గరికి వచ్చి అది తిని మళ్ళీ యూత్ మీటింగ్ వచ్చి మరి పరిచయంలోనే ఉండేవాడిని. అలా ఎంతో కాలంగా దేవుని పరిచయంలో ముందు కొనసాగుతూ ఉన్నాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. నేను డిప్లొమా అయిపోయినప్పుడు కూడా నాకు చాలా జాబ్స్ వచ్చినాయండి. నేను ఆ జాబ్స్ అటెండ్ అయ్యేవాడిని కాదు, నేనే కావాలని ఫెయిల్ అయిపోయేవాడిని. కొన్ని జాబ్స్ వచ్చినా రాలేదని చెప్పేవాడిని, ఎందుకంటే మళ్ళీ సేవకు దూరం అయిపోతానేమో అని. ఏదేమైనా దేవుని కృపను బట్టి ఆర్థికంగా నలిగిపోతున్న నన్ను దేవుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కృప చూపించాడు. కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మాకు ఇచ్చాడని, ఒక గృహాన్ని కొనుక్కోవడానికి మాకు సహాయం చేశాడు. ఎక్కడో ఒక 100 రూపాయలు 50 రూపాయల కోసం వాళ్ళని వీళ్ళని అడిగినేము, మేము వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళల్లో ఆధారపడి బ్రతికి తినే మేము ఈ దినాన్న కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని వారికి జీతాలు ఇచ్చి బిజినెస్ చేసే పరిస్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. బిజినెస్ని ఎంతో ఉన్నతంగా దీవించాడు. బిజినెస్ స్టార్ట్ చేసినాక కోవిడ్ టైం వచ్చింది. మరలా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చేసినాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఒక ఆ విషయం జ్ఞాపకం ఉంచుకుంటానండి. నేను కనుక నిజంగా ప్రభువుని తెలుసుకోలేకపోయి ఉంటే, అలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు నాకు నిజంగా ప్రభువు తెలియకపోతే, నా స్థానంలో వేరే వ్యక్తి ఉంటే సూసైడ్ చేసుకొని చనిపోయేవాడు. కానీ నా దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో నాకు. మరి ఆయన మీద ఆధారపడ్డాను. మరలా ఎక్కడైతే కోల్పోయానో, ఎలా అయితే పడిపోయానో అంతే వేగంగా దేవుడు నన్ను మరలా లేపాడు. అన్నీ కూడా రికవరీ చేయించుకొని వచ్చాడు. ఈరోజు మరలా ప్రశాంతంగా దేవుని పని చేస్తా, మరి బిజినెస్ చేస్తా, మరి ఆయా స్థలాల్లో మరి నూజిబీడ్ కావచ్చు, మరి హనుమాన్ జంక్షన్ కావచ్చు, మరి కొన్ని ప్రాంతాలతో సేవకులతో కలిసి చేస్తున్న ప్రాంతాలు, అనేక ప్రాంతాలతో వెళ్ళి దేవుడి పరిచర్యలో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. 3 నెలల నుంచి నేను అభిషేకం కోసం నేను సిద్ధపడతా ఉన్నాను. మరి బలారాధన జరిగించాలి, కొన్ని ఆ ప్రాంతాల్లో బాప్తీసాలు జరిగించాలి అని మరి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఈ నెల కంపల్సరీ నువ్వు అభిషేకం తీసుకోవాలన్నప్పుడు నేను వెంటనే మొట్టమొదటిగా నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మొట్టమొదటిగా జబ్దయ్యకి చెప్తాను. తర్వాత మాట్లాడి అయ్యగారి దగ్గరికి రావడం జరుగుతుంది. మరి అయ్యగారు దానికి అంగీకరించి మరి దినాన్న సంపూర్ణ సేవకి నేను సమర్పించుకోవడానికి, ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి మరి నాకు
మరి సేవకులందరూ కూడా, ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా సహకరించి ప్రోత్సహించి ఇక్కడి వరకు నడిపించారండి. మరి ఒకప్పుడు నా కుటుంబం నాతో పరిచర్యలో లేదు, రహస్యంగా సేవ చేశాను. ఈ దినాన నా కుటుంబం నాతో పాటు ఉంది, వారు కూడా పరిచర్యలో పాలి భాగస్వాములు ఉన్నారు. ఈ దినాన ఇంత కార్యక్రమం జరుగుతుందంటే నాతో పాటు మరి సంఘం యొక్క మరి నాతో కొనసాగుతున్న విశ్వాసుల యొక్క బాధ్యత ఉంది, అందులో కుటుంబస్తుల బాధ్యత ఉంది. అందును బట్టే ఇంత ఘనంగా జరిగించగలుగుతున్నాం. ఏదేమైనా ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు నన్ను ఎక్కడ వదిలిపెట్టలేదు. సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కొన్నిసార్లు పడిపోయాను, మరలా దేవుడు లేవనెత్తాడు. ఇప్పటి నుంచి ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు పరిపూర్ణంగా జీవించాలి, ఇంకా దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు, నా దర్శనం కొరకు బ్రతకాలనే ఆశతో మరి ఈ దినాన్న ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి నేను ఆశపడి మీ అందరినీ పిలిపించడం జరిగింది. వాస్తవానికైతే నేను పరిచర్య చేస్తున్న దగ్గర అక్కడ సేవకులందరినీ పిలిచి అక్కడ అభిషేకం తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ దేవుని తెలుసుకున్నాను, ఇక్కడ వాక్యం నేర్చుకున్నాను, ఇక్కడ పరిచర్యల అనుభవాలు నేర్చుకున్నాను, దైవజనుల ద్వారా నేను బాప్తిసం తీసుకున్నాను. ఇక్కడే నేను అభిషేకం కూడా మరి నా తల్లి సంఘం దగ్గర నేను జరిగించుకోవాలని ఆశపడి మీ అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవాలని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడానికి దేవుడు నా కృప చూపించాడు. మరి నేను చేస్తున్న పరిచర్యల కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయమని, అలాగే ఇంతగా నన్ను ప్రోత్సహించిన మరి ఇక్కడున్న సేవకులకు కావచ్చు, మరి నా ఆత్మీయ తల్లిదండ్రులకి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. మరి నేను ఇది మొదలుకొని నేను ఇక్కడ సేవకునిగా సమర్పించుకొని కొనసాగుతున్న దినం నుంచి మరి నా తల్లి సంఘానికి నేను కట్టుబడి ఉంటాను. నా తల్లి సంఘం యొక్క అభివృద్ధిలో నా వంతు పనిని నేను ముందు కొనసాగిస్తా. నాకు ఇచ్చిన దేవుడు ఫీల్డ్లో నేను వర్క్ చేయడానికి మరి నేను ముందు కొనసాగుతానని మరి సంఘం ఎదుట, సేవకుల ఎదుట నేను నిర్ణయం తీసుకొని మరి నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.